హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రాహుల్. ఈరోజు మనం నాగార్జున ప్రీఫ్యాబ్ దగ్గరికి వచ్చామన్నమాట. వీళ్ళ స్పెషాలిటీ ఏంటిదంటే కంటైనర్స్ హోమ్స్ వేసేట్లా 2 తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు తోపు అనమాట. సో దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం అనమాట. నాతో పాటు మీరు వచ్చేయండి. సో మనమైతే లోపలికి అయితే వచ్చేసినాం. చూస్తున్నారు కదా, టోటల్గా కంటైనర్స్ అనేది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇండస్ట్రియల్ ఏరియాలో ఇది మనకు జనరల్గా అయితే నాకు వేరే దగ్గర ఎక్కడైనా కూడా రెడీ చేసింది చూపెడతారు. బట్ వీళ్ళ దగ్గర జెన్యూన్ ఏంటిదంటే ఆల్రెడీ ఎలా రెడీ చేస్తున్నాం, ఏమేమి యూజ్ చేస్తున్నాం అవన్నీ కూడా వీళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చారనమాట. సో హానెస్ట్గా ఉంటారు వీళ్ళు. అందుకోసమే మనం వీళ్ళ దగ్గర రావడం జరిగింది. దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడం కోసం ఇప్పుడు మనం ప్రసాద్ గారిని అయితే అడుగుదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. సో ప్రసాద్ గారు మొత్తానికైతే మీ నాగార్జున ప్రీఫ్యాబ్ దగ్గర రప్పించుకున్నారు. సో దీని గురించి మాకు ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అసలు కంటైనర్ హోమ్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు? ఇది అసలు మనం దేనికి చేస్తామంటే ఇది ఫామ్ హౌస్లు, ఆఫీసులు, చాయ్ పాయింట్లు, హోటల్స్, ఇలా మనం కస్టమైజేషన్ దేనికి కావాలంటే దానికి వాడుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మనం బిల్డింగ్లు కట్టుకోవాలి, ఇవన్నీ అవ్వవు కదా. సో ఇది మనకి ఆర్డర్ ఇచ్చారనుకుంటే 20 to 25 daysలో మనకి కంప్లీట్ అయిపోద్ది. 20 daysలో అయిపోద్ది. 20 daysలో మనం తీసుకెళ్ళి అక్కడ ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. సో దానివల్ల ఇది మనకి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇది. ఓకే, సో మీరు దీన్ని ఇంకెంత అంటే తక్కువ కాస్ట్లో ఎక్కువ క్వాలిటీ పెట్టి ఎట్లా చేస్తున్నారని కూడా మాకు చెప్పాలి మెయిన్గా. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కూడా నాగార్జున ఫ్రీఫ్యాబ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో మీరు మళ్ళీ తక్కువ కాస్ట్లో ఇస్తున్నారని తెలిసింది. సో దీన్ని మీరు క్వాలిటీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. క్వాలిటీలో ఎక్కడ మనం తగ్గేది లేదండి. క్వాలిటీ ఎక్కడ మనం తగ్గించేది లేదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇదే ఉంది, ఇది మన ఆఫీస్ మాట. ఇది దీని సైజ్ వచ్చేసి 10/20. దీని సైజ్ 10/20. ఇది ఏంటంటే అండి, ఇది గ్యాలనైజింగ్ స్టీల్. ఇది ఓకే, జనరల్గా అందరూ ఎంఎస్ యూజ్ చేస్తారు. మనం ఎంఎస్ అనేది యూజ్ చేయమని. ఓకే, ఎంఎస్ అయితే తొందరగా రస్ట్ పట్టుద్ది, మనం అందుకని యూజ్ చేయం. గ్యాలనైజింగ్ స్టీల్ అన్నీ మనకి ఎండాకాలం ఒక 20 years వరకు అసలు మనకి రెస్ట్ అనేది పట్టదండి. పెయింట్ వేయకుండా ఇట్లా వదిలేసినా సరే మనకి రెస్ట్ పట్టదు. ఇది షూర్ అన్నట్టు. షూర్ అది. ఓకే, మన జిఎస్ వాడడం వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే రస్ట్ అసలు పట్టదు. మనం ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి రెస్ట్ పట్టదు. ఓకే, సూపర్. ఓకే, మనం లాంచ్ చూద్దాం రండి అసలు ఎలా ఉందో ఏంటనేది. లోపలైతే సూపర్ ఉంది. ఇదండి, ఇది మనకి ఇది ఆఫీస్ టైప్ మాట. ఇది మనకి ఇది మన ఆఫీస్ టైప్ క్యాబిన్ చేయించుకోవాలనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, ఇది చూడండి, ఇది లాన్ బయట గ్యాలనైజింగ్ స్టీల్ ఇచ్చేసాం కదండి. ఈ లాన్ వచ్చేసి మనకి ఇప్పుడు హీట్, మన కంటైనర్ అంటేనే హీట్. అవును, మనం అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, హీట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. ఇంక ఈ సమ్మర్లో ఇంకా దారుణంగా ఉంటుంది. బయట 40 ఉందనుకోండి, మన లోన్ 45 ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే షీట్లు కాబట్టి అబ్జర్వ్ చేస్తాం. అందుకనే మేము ఏం చేస్తామంటే దీన్ని మొత్తం ఇన్స్టలేషన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఓకే, అంటే ఇప్పుడు మనకు హీట్ అనేది లోపలికి రాకుండా ఇన్స్టలేషన్ చేస్తాం. ఓకే, దాన్ని మీరు ఏం యూజ్ చేస్తారు? దానికి గ్లాస్ వూల్ అని జనరల్గా ఏం చేస్తారంటే ఇది గ్లాస్ వూల్ ఎవరు యూజ్ చేయరు. అవును, థర్మాకోల్ టైప్ యూజ్ చేస్తారు. థర్మాకోల్ షీట్లు ఇచ్చేస్తాం. మేము థర్మాకోల్ షీట్ అనేది ఎక్కడ యూజ్ చేయమని. ఓకే, సూపర్. గ్లాస్ వూల్ అని గ్లాస్ వూల్ ఇచ్చేస్తాం. అదే మనకి కంటైనర్లో మనకి హీట్ ఆపదు. దాన్ని ఎక్కువ శాతం ఆపడానికి ట్రై చేస్తుంది. అది హీట్ ఎక్కువ శాతం ఆపొద్దు అన్నమాట. గ్లాస్ వూల్ అయితేనే ఆపొద్దు, థర్మాకోల్ షీట్లు అసలు ఆపవు. హీట్ అనేది ఆపవు. యాక్చువల్లీ గ్లాస్ వూల్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అయినా మీరు యూజ్ చేస్తున్నారు. సూపర్. ప్లస్ ఇవి షీట్స్ అండి, ఎండిఎఫ్ బోర్డ్స్ అంటారు ఇవి. ఓకే, ఎండిఎఫ్ బోర్డ్స్ 9mm థిక్నెస్ ఉంటాయి. ఓకే, ఇందులో ఏంటంటే మనకి ఇది ఆఫీస్, సో అందరూ వైట్ ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. ఇందులో మనకి 3-4 కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ షీట్స్ కి మనకి ఏ కలర్ కావాలంటే మీరు కస్టమైజేషన్. ఓకే, ఓకే, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేస్తాం. ఓకే, ఓకే, సూపర్. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేస్తాం. ఓకే, మనకి ఏమన్నా ఇంటీరియర్ టైప్ డిజైన్ చేసి ఏమైనా చేసేస్తారు? మనం చేసేస్తాం ఎట్లయినా సరే. ఇందులో చాలా 4-5 రకాల కలర్స్ కూడా ఉంటాయి. మనం కస్టమైజేషన్ అన్నమాట. కస్టమర్ చూస్ చేసుకున్న దాన్ని బట్టి మనం కస్టమర్ రిక్వైర్మెంట్ మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చేస్తారు. ప్లస్ ఇది అయిపోయింది కదండి, ఇది బోర్డ్స్ అయిపోయినాయి. ప్లస్ కింద మెయిన్ బేస్ అండి. అవును, ఇదే ఇంపార్టెంట్ బేస్ అండి. అవును, ఏంటంటే గ్రిడ్ అంటారు దీన్ని. ఓకే, కింద గ్రిడ్ అంటారు. జనరల్గా ఏం చేస్తారంటే పైపులు వేస్తాం కింద. కింద పైపులు వేస్తాం. ఎందుకంటే 4 feet పైపులు వేస్తారు జనరల్గా అయితే అదే జనరల్గా 4 feet. మేము అట్లా ఏమంటే మీకు అది చూపిస్తాను కూడా బయట. తర్వాత ఎవ్రీ 2 feet హెవీ పైపులు వేస్తాం అన్నమాట. 3mm థిక్నెస్ ఉంటాయి. హెవీ పైపులు వేస్తాము ఎవ్రీ 2 feet. మీరు ఎటు చూసినా 2 feet జనరల్ గా అయితే 4 feet వేస్తారు, మీరు 2 feet కే వేస్తున్నారు. 2 feet కే వేస్తాం అంటే ఎక్కువ స్టాండర్డ్ ఉంటాడు. ఓకే, దానిపైన 18mm థిక్నెస్
బైసన్ బోర్డ్స్ వాడతాం అన్నమాట. ఓకే 8mm 18mm థిక్నెస్ బైసన్ బోర్డ్స్ వేస్తాం అన్నమాట. ఓకే దానిపైన ఇట్లా వినైల్ మ్యాట్ వేస్తాం అన్నమాట. ఇందులో కూడా 2-3 రకాలు మనకు చూస్ చేసుకోవచ్చు. ఇవి మ్యాట్ వేస్తాం అన్నమాట, ఇట్లా మ్యాట్. ఓకే ప్లస్ ఉందండి, ఇది అయిపోయింది కదండి. ఈ విండోలు చూడండి. అవును, జనరల్గా నాకు ఒక డౌట్ ఉంది ప్రసాద్ గారు. నేను ఎక్కడ చూసిన విండోస్ రెండే విండోస్ ఇస్తారు, గ్లాస్ విండోస్ ఇస్తారు. 2 గ్లాసులు ఇక్కడ ఎందుకు 3 ఉన్నాయి, ఇందులో ఒకటి మెష్ ఉంది ఎందుకు? ఇది మెష్ మాట, మస్కిటో మెష్ మాట. అక్కడ చూడండి, ఇక్కడ ఎంత గ్లాస్ పేపర్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి. ఓకే మస్కిటో మెష్ మాట. ఇది ట్రిపుల్ ట్రాక్ అంటారు, ప్లస్ అల్యూమినియం వాడతారు జనరల్గా. దీనికి జనరల్ అయితే అల్యూమినియం వాడతారు. ఎవరైనా అల్యూమినియం వాడతారు. అల్యూమినియం అంటే ఏమన్నది 1500 పెడితే ఒక విండో వచ్చేస్తుంది. అవును, ఇది 4000 వరకు అవుతుందండి దీని కాస్ట్. వామ్మో 4000 వరకు కాస్ట్ అవుతుంది. ఓకే, అందుకని వాడతాం, ఇంత కాస్ట్లీ వాడతాం అన్నమాట. స్టాండర్డ్గా ఉండడానికి, స్టాండర్డ్గా ఉంటాను. ప్లస్ ఇలా ఉండి మస్కిటో మ్యాష్ కూడా అనమాట. మనం ఎప్పుడైనా విండో తీసుకోవాలనుకోండి, తీసుకుని ఇలా మస్కిటో మ్యాష్ వేసుకున్నాం అనుకోండి. ఓకే, జనరల్గా మనం గ్లాస్ విండోస్ 2 క్లోజ్ చేసుకొని మనకు ఎయిర్ రావడానికి మస్కిటో విండో పెట్టుకున్నాం అనుకోండి, వేసుకోవచ్చు మనం. ఓకే ఓకే, చాలా బాగుంది కాన్సెప్ట్. యాక్చువల్గా అయితే నేను ఎక్కడ చూసినా 2 విండోస్ ఉంటాయి. సో దీనికి మస్కిటో విండోస్ నేను కొత్తగా చూస్తున్నాను. ప్లస్ మన ఇందులో మనం స్టాండర్డ్ కూడా బాగుంది. ఇది ఇందులో ఏం చేస్తాం, మన స్విచ్ బోర్డులు కస్టమైజ్ అనమాట. ఎవరికి ఎక్కడ ఏం కావాలో ఆ పాయింట్ చూసుకొని ఆ పాయింట్స్ ఇస్తాం. ఓకే ఓకే, వాళ్ళ జనరల్గా మేము ఇస్తాము. వాళ్ళు లేదు నాకు ఇక్కడ కావాలి ఇక్కడ కావాలి అడుగుతాను. కొంతమంది వాళ్ళు కస్టమైజేషన్ ఉంటుంది కదండి, ఇక్కడ పెట్టుకోవాలి. దాని ప్రకారం కూడా మేము ఇస్తాం. ఓకే, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టిగా. ఓకే, ఇప్పుడు ఇది హాల్, ఇది ఇక్కడ టీవీ పెట్టుకుంటారు. టీవీకి అన్ని ముందలే ఇచ్చేస్తామట మేము. ఓకే, వాళ్ళు మళ్ళీ తర్వాత పెట్టుకోలేరు కదండి, తర్వాత పెట్టుకుని ఇందులోంచి లాక్కోవాలి వాళ్ళు బయట నుంచి. అందుకని ముందలే మేము బయట వైర్ వేసేసి డిష్ వైర్ అండి, డిష్ వైర్ కూడా ఇచ్చేస్తాం. ఇక్కడ టీవీ పెట్టుకుంటే డైరెక్ట్ డిష్ వైర్ కూడా మీరే ఇచ్చేస్తారు. ఒకవేళ వైఫై అయినా దానికి సంబంధించిన కూడా ఇచ్చేస్తారు. దాన్ని ఇచ్చేస్తాం అన్నమాట. ఓకే, జనరల్గా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో షార్ట్ సర్క్యూట్ కాకుండా, ఎర్తింగ్ కాకుండా దీనికి సంబంధించినవి కూడా మీరు చేయగలుగుతారు. ఎందుకంటే జనరల్గా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికి కస్టమర్స్కి చాలా మందికి తెలియదు మేము ఎందుకు కాస్ట్ పెడుతున్నాము అనేది. జనరల్గా బయట అనేది అంటే అంతా లోకల్ వాడతాం. ఓకే, మేము ఇక్కడ చూడండి, మీరు ఈ లైట్స్ అయితే చూడండి, దాని మీద హెవెల్స్ బ్రాండ్ హెవెల్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఇది ఫ్యాన్ అండి. ఇంకా నేను ఇది ఏంటంటే మేము ఫ్యాన్ పెట్టాము, ఫ్యాన్ ఇలా ఉక్కిస్తాం అన్నమాట అట్లా. ఎందుకంటే మన రన్నింగ్ లో ఇది వెళ్తూ ఉంటుంది కదా, రన్నింగ్ లో అది పడిపోద్ది. అందుకని ఫ్యాన్ అక్కడ పెట్టాం, తీసి ఇక్కడ ఇచ్చేస్తాం వాళ్ళకి. మేమే ప్రొవైడ్ చేస్తాం. అది కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. అది కూడా క్రాంప్టన్ ఫ్యాన్స్ అండి. ఓకే, బ్రాండెడ్ బ్రాండెడ్ హెవెల్స్ లైట్స్. ఓకే, స్విచ్ బోర్డ్ చూడండి, ఇది కూడా మంచి కంపెనీ, ఓన్లీ కంపెనీ. లోన్ వైరింగ్ హెవెల్స్ కానీ, ఫైన్ క్యాప్ కానీ ఏదైనా సరే అసలు లోకల్ అనేది వాడమండి. మాక్సిమం బ్రాండ్ చేస్తారు, అసలు ఎక్కడ కాంప్రమైజ్ అనే సమస్య లేదు. నేను ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎలక్ట్రికల్ అనేది. ఓకే, ఇదేంటంటే లోకల్ వాడామనుకోండి కొన్నాళ్ళకి మనం ఎప్పుడైనా చూసారు ఇళ్లలో స్విచ్లు ఇలా ఇలా అయిపోతుంటాయి, లూజ్ అయిపోతుంటాయి, బల్బ్ బ్లింక్ అవుతుంటాయి. అవి ఏంటంటే 6 రూపాయలు 7 రూపాయలు స్విచ్. లోకల్ స్విచ్ ఇది 22 రూపాయలు స్విచ్ అండి. ఓన్లీ స్విచ్ కే స్విచ్ 22 రూపాయలు. ఓకే, అట్లా అన్నమాట. మేము ఎక్కడ కూడా లోకల్ అనేది అసలు వాడము. అసలు ఎలక్ట్రికల్ ఆటలు అయితే అస్సలు కాంప్రమైజ్ అయ్యాము. ఎందుకంటే అది తర్వాత ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, లోన షార్ట్ సర్క్యూట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్. మేడం ఇంత బ్రాండింగ్ యూజ్ చేసి ఇక్కడ చిన్న చిన్న వాడు పడకూడదని ప్రతి ఒక్కటి బ్రాండింగ్ యూజ్ చేస్తున్నారు. ఫ్యాన్ల కాడ నుంచి అన్నీ కూడా. ప్లస్ ఇది చూడండి, ఇది ఏసీ పాయింట్ అన్నమాట. ఇది ఓకే, ఇది ఏసీ పాయింట్ ఇక్కడ ఇచ్చేస్తాం అంటే ఇక్కడ ఏసీ వస్తుంది. మేము ఏం చేస్తామంటే ఇక్కడ వెనకంతా ఒక ఫ్రేమింగ్ చేసేస్తాం అన్నమాట. ఓకే, ఎందుకంటే డైరెక్ట్ దీని మీద ఏసీ పెడితే ఆగదండి. అవును అవును, పడిపోద్ది. ఇది బోర్డు కదండి, బోర్డు కాబట్టి ఉంటుంది కదా, అది పడిపోద్ది. సో దానికి మేము వెనక ఫ్రేమింగ్ చేస్తాం అన్నమాట. దీని వెనకాల ఉంటుంది, ఫ్రేమ్ ఉంటుంది అన్నమాట. దానికి ఫిక్స్ అయిపోద్ది ఏసీ అన్నమాట. ఓకే, దీని వెనకాల ఫ్రేమింగ్ వేసి బ్యాలెన్సింగ్ కోసం ఫ్రేమింగ్ వేసి ఫిక్స్ చేస్తారు అన్నట్టు ఏసీ. ఓకే ఓకే, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా. ఓకే ఓకే, అంటే ప్రతి దానికి ప్రీ ప్లాన్ ఒకటి రెడీగా ఉన్నది. ప్రీ ప్లాన్ గానే అన్ని చేస్తాం అన్నమాట. ఓకే, మనకు ఒకసారి ఇప్పుడు ఆఫీస్ కదా, ఇది ఒక రూమ్, ఇది ఒక రూమ్, 2 రూమ్ కొంచెం. కానీ ఇంత కంటైనర్లు ఇంత యూజ్ చేస్తారని నాకు తెలియదు. చాలా బాగా యూటిలైజ్ చేస్తున్నారు దీన్ని. ఇదిగోండి, ఇది ఒక రూమ్ అన్నమాట. ఇది 8x10 రూమ్, ఇది అది 8x12. ఆఫీస్ క్యాబిన్స్ కి ఈ టైప్ డిజైనింగ్. ఓకే, మనకి ఇందులో ఏమైనా చేసుకుంటాం. ఇప్పుడు హౌస్ పర్పస్ అనుకోండి, ఒక వాష్రూమ్ కావాలి, ఒక ప్యాంట్రీ అంటే కిచెన్ సెటప్, అవి కూడా చూపిస్తాను మీకు. ఓకే, అవి నెక్స్ట్ కంటైనర్ లో అవి కూడా ఉంటాయి, మీకు అవి కూడా చూపిస్తాను. ఆఫీస్ టైప్ అయితే ఈ కంటైనర్ మెయిన్ గా ఆఫీస్ పర్పస్ యూస్ కి దీనికి ప్రియారిటీ అన్నమాట. సో దీని మెజర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ కంటైనర్ రూమ్ లోనే ఒక ఫ్యాన్ ఇస్తామండి. ఫ్యాన్ పాయింట్, ఏసీ పాయింట్ మస్ట్ అండ్ షుడ్. ఇక
ఇది ఏసీ పాయింట్. అక్కడ ఒకటి మీరు ముందు చూసారు, మళ్ళీ ఇక్కడ కూడా చూస్తున్నారు ఏసీ పాయింట్. ఓకే, ఇప్పుడు దీని మెజర్మెంట్ ఎంత అండి? ఇది మనకి ఇది వచ్చేసి 12 అండి, 12/20 సైజ్ వచ్చేసి. 12/20. మనకి ఈ రూమ్ వచ్చేసి 8/12. ఓకే, అదేమో 12/12. అది 12/10. 12/12 ఇది 8/12. ఆ 12/12 ఇది 8/12 మన రూమ్. ఓకే, రెండు రూములు డివైడ్ చేశారు. ఓన్లీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఇంకా పెద్ద కావాలన్నా ఇంకా పెద్దగా చేయొచ్చు. కస్టమైజేషన్ ఇందులో మనకి ఎలా కావాలంటే అలా మనం ఎలా యూజ్ చేసుకోవాలి దాన్ని అనుకుంటే అలా మనం చేయొచ్చు. ఈ రోజుల్లో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తక్కువ కాస్ట్ ఎక్కువ వర్క్, యూజ్ కూడా అంతే ఉంటుంది. ప్రసాద్ గారు, ఇప్పుడు ఆఫీస్ క్యాబిన్ అయితే చూపెట్టారు కంటైనర్ది, చాలా బాగుంది. కానీ ఇది ఏంటండి ఓపెన్గా ఉంది, ఇది ఏంటిది అసలు? ఇది చూద్దామండి. ఇది అప్పుడు తయారు చేస్తామండి. ఇది ఓకే, ఇది టీ పాయింట్ అన్నమాట. ఇందాక మీకు చెప్పాను కదండి, ఇది గ్యాలనైజింగ్ స్టీల్ అని. ఇది చూడండి, ఇది ఎప్పుడు మీకు ఇది చేసి ఒక 1 వీక్ దాకా అవుతుందండి. ఈ 1 వీక్ లో ఎన్ని వర్షాలు పడినాయి? నిన్న కూడా వర్షం పడింది. రావాలి కదా జనరల్ గా అయితే రాదు మాట. ఇది ఇలా మెరుస్తూనే ఉంటుంది మాట. ఇది మనకి అంటే ఇదే గ్యాలనైజింగ్ స్టీల్ అంటే ఇదే. ప్లస్ మేము వాడే షీట్ కూడా అండి, ఇది హెవీ గేజ్ అండి. ఇది 1 పాయింట్ థిక్నెస్ ఉంటుంది. ఇది చాలా హెవీ గేజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ షీట్ థిక్నెస్ కూడా చాలా హెవీగా వాడుతున్నారు. మామూలుగా ఎంఎస్ అయితే ఈ పాటికి ఎంబడే రష్ పట్టేస్తాను. రష్ పడుతుంది. ఇలా మెరుస్తాను. మీరు ఇలా కాదు, ఒక 1 ఇయర్ ఇలా వదిలేసారనుకోండి, ఇది అలాగే ఉంటుంది. దీన్ని ఏమి స్పెషాలిటీ అదన్నట్టు, దీని స్పెషాలిటీ. అందుకనే మేము ఈ స్టీల్ వాడతాం. ఇది గ్యాలనైజింగ్ స్టీలే వాడతాం అన్నమాట. రష్ పట్టకుండా ఉంటాను కోసం. ఓకే, ఇప్పుడు దీనికి లోపల ఈ పైప్ చూడండి, ఇది వచ్చేసి 10/8 సైజ్ మాట. ఇది ఈ 10/8 దానికి యూజ్ చేసుకుంటాం. ఇదిగోండి, ఇంకా ఇది తయారవుతుంది. ఇది ఇదిగోండి, ఇది ఏంటంటే డోర్స్ ఇవి. ఎట్లా అంటే మనకి ఇట్లా హైడ్రా వస్తుంది దీనికి. ఇది ఇట్లా పుష్ చేస్తే లేసి ఇట్లా నుంచుంటుంది. ఓకే, వాళ్ళకి ఇట్లా పెట్టుకోవడానికి ఒకటి ముందు పెట్టుకోవడానికి ఉంటుంది. ముందు పెట్టుకోసం పుష్ చేస్తే చాలు, అలా వెళ్ళి అలాగే ఉంటుంది అన్నమాట. హైడ్రాలిక్ లో ఉంటుంది. ఇంకా తయారవలేదు. సో జనరల్ గా మనము చూస్తూ ఉంటాం కదా టీ టైంలు కానీ, లేకుంటే కొన్ని ఇప్పుడు డిఫరెంట్గా ఎవరైనా చిన్న టాప్ కొట్టు పెట్టాలనుకున్న మెట్రో కింద కొన్ని కొట్లు ఉంటాయి కదా, అలా ఏమైనా చేయాలనుకున్నా కూడా ఇప్పుడు వీళ్ళు ఇలా బిఫోర్ ఇది యూజ్ చేస్తారనమాట. కొంతమంది నాసి రకమైన సరుకు యూజ్ చేస్తారు. సో వీళ్ళు మాత్రం పర్టికులర్గా ప్రతిదీ బ్రాండింగ్ యూజ్ చేస్తున్నారు, థిక్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. రాడ్స్ కూడా 4 ఫీట్స్ ఉండేటి 2 ఫీట్స్కే సెట్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ వీళ్ళు ప్రతిదీ డీటెయిలింగ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇదైతే టీకి సంబంధించి. ఓకే, ఇంకోటి చూద్దాం. ఇది కూడా టీ పాయింట్. ఓకే, ఇది టీ జ్యూస్ పాయింట్ అన్నమాట. ఇది ఓకే, ఇది టీ ప్లస్ జ్యూస్ పాయింట్. ఇది ఓకే, ఇది చూడండి. ఇది దీనిపైన పెయింట్ ఉంది కదా, ఇది పెయింట్ అండి, ఎల్లో పెయింట్ కాదండి. ఇది ఏం చేస్తామంటే మేము ఇప్పుడు షీట్లు వేస్తున్నాం. ఇది జిఐ నేను ఏం చేస్తున్నాను, రస్ట్ పట్టదని చెప్తున్నాను. అవును, రస్ట్ పట్టదు. ప్లస్ మనం ఒక షీటింగే జిఐ యూజ్ చేయగలం. ప్లస్ లోన పైపులు ఇవన్నీ ఉంటాయి కదా, అవునవును, అవి ఎంఎస్ఐ యూజ్ చేస్తాం. ఓకే, సో దానివల్ల మళ్ళీ అది రష్ పడుతుంది కదండి. సో అందుకని ఏం చేస్తామంటే జింక్ ప్రైమర్ అంటే, ఓకే, జింక్ కోటెడ్ అంటారు దీన్ని. ప్రైమర్ కాదు ఇది. జనరల్గా ఏం చేస్తామంటే ఏదో ప్రైమర్ వేస్తారు. అవును, మేము దీనిలో కూడా ఆ ప్రైమర్లో కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా జింక్ వాడతాం. జింక్ ఏం చేస్తుందంటే రష్ రానిదండి. ఓకే, ఇప్పుడు మేజర్ గా అయితే మామూలుగా ప్రైమర్ యూజ్ చేస్తారు. కొన్ని రోజులకు రస్ట్ పట్టుద్ది, రస్ట్ పట్టుద్ది. అందుకని మేము ఏం చేస్తాం అంటే ఆ ప్రైమర్ లో కూడా జింక్ ప్రైమర్ అని ఉంటుంది. అది కొద్దిగా హెవీగా ఉంటుంది, రస్ట్ రాని రస్ట్ రెసిస్టెంట్ అన్నట్టు. రస్ట్ రెసిస్టెన్స్. సో అందుకేనా మీరు యూజ్ చేసేది? అన్ని కంటైనర్లకు మీరు చూడండి ఒకసారి, అటు కూడా చూడండి. అది అన్నిటికీ అట్లా ఎల్లో కలర్ లాగా అనిపిస్తుంది కానీ దీని వెనకాల జింక్ అన్నట్టు. జింక్ అదే. అట్లా అన్నిటికీ ఫస్ట్ అట్లా జింక్ వేసి దాని తర్వాత నెక్స్ట్ మనకి కస్టమర్ చాయిస్ మాట. నాకు ఈ కలర్ కావాలని కస్టమర్ అడిగారు అనుకోండి, దీంట్లో కలర్ ని మీరు మళ్ళీ దీనిపైన కలర్ కొట్టేస్తాం. అది కూడా 2 కోట్స్ ఫ్రేమర్ వేయించిన తర్వాత దీనిపైన కలర్ కోట్ 2 కోట్స్ వేస్తాం. ఫస్ట్ సింగిల్ కోట్ వేస్తాం, తర్వాత మళ్ళీ ఇంకో డబుల్ కోట్ వేస్తాం. మంచి లావిష్ లుక్ రావడానికి అది చేస్తారు. అది కస్టమైజేషన్ మాట. కస్టమర్కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేస్తాం. ఓకే ఓకే. సో ప్రసాద్ ఒకసారి లోపలికి అయితే చూద్దాం. రండి చూద్దాం. ఇది మనం రెస్టారెంట్స్ రెస్టారెంట్కి కానీ జ్యూస్ పాయింట్, టీ పాయింట్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు. చూద్దాం రండి. మేజర్ గా అయితే ఇది రెస్టారెంట్ పర్పస్ కి, జ్యూస్ పాయింట్ పర్పస్ కి, కొద్దిగా లావిష్ ఉండడానికి యూజ్ చేస్తాం. ఇది కొంచెం చూడండి, ఇది రెస్టారెంట్ పర్పస్ కదండి. ఇది దీనికి మన కిచెన్ సెటప్ మాట. ఇది కిచెన్ సెటప్. వాళ్ళు ఏమన్నా ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం అక్కడ ఏమన్నా ఉంటే వాష్ చేసుకోవచ్చు. మనం సేమ్ ఎట్లా ఇంట్లో ఎలా ఉంటాయి అట్లానే మనం అన్ని చేస్తాం. ఇది గ్రానైట్ అండి. ఓకే, గ్రానైట్ ఇచ్చారు కదా, జనరల్ గా షీట్ లాగా ఇవ్వకుండా గ్రానైట్ వేస్తాం. ఆ లుక్ కూడా దాంతో బాగా వస్తుంది. ఇందాక మీకు చెప్పాను కదండి విండోస్ డోర్స్ అన్ని. ఇదిగోండి హైడ్రాస్ ఉంటాయి. ఇది కూడా ఇంకా అవ్వలేదు. ఇది చూడండి, ఇది హైడ్రా మాట. ఇది ఆటోమేటిక్ ఇట్లా వెళ్ళిపోతుంది మాట, వెళ్ళిపోయి అట్లానే ఉంటుంది మాట. సో మనం ఓపెన్ చేసి పెట్టుకోవడానికి అలా ఇలా మనం ఇలా పుష్ చేస్తే ఆటోమేటిక్ అలా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి అట్లా ఉంటుంది.
నీట్గా ఉంది అది. అదొక పాయింట్. ఇప్పుడు ఇక్కడ కుక్ చేస్తారు కదండి, కుక్ చేసి వాళ్ళు ఆర్డర్లు ఎట్లా ఇస్తారు మనం ఇవ్వడానికి ఎట్లా పే చేయాలి, ఎట్లా పెట్టమాట. ఓకే, ఇక్కడ మనం వండుకుంటాం, వండింది మామూలుగా రెస్టారెంట్లో అక్కడ ఆర్డర్ ఇవ్వడానికి ప్లేస్ చేయడానికి ఇక్కడ నుంచి ఆర్డర్ ప్లేస్ చేస్తాం మనం. అట్లానే వాళ్ళకి ఒక్కొక్క ఐటమ్స్ మాట, కొన్ని ఐటమ్స్ అటు వెళ్తాయి, కొన్ని ఐటమ్స్ ఇట్లా. ఓకే, వాళ్ళు జ్యూసెస్ అనుకోండి ఇటు నుంచి అలాగే, వాళ్ళు ఇంకోటి అనుకోండి అట్లా వెళ్తాయి. ఓకే, దేనికి అది డివైడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, సో సెటప్ అయితే బాగుంది, లోపల లావిష్గా ఉంది. సో చూడడానికి కూడా చాలా బెటర్గా కనిపిస్తుంది. దీనికి కూడా మళ్ళీ మనకి విండోస్ అనేది కామన్గా మళ్ళీ 3 విండోస్ ఇచ్చారు దీనికి కూడా. సో మెష్ విండో ఒకటి ఇచ్చారు, మిగిలిన 2 ఇవి ఇచ్చారు అనమాట. ప్లస్ దీనికి ఇలాగా ఇవి కూడా ఇచ్చేస్తాం. సో దీనికి మెయిన్గా జ్యూస్ ప్యాట్ అయినా టీ ప్యాంట్ అయినా రెస్టారెంట్ టైప్ ఉన్న దానికైనా వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఎగ్జాస్ట్ అండి, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఇవి మెయిన్గా ఇచ్చారు. దీన్ని యూజ్ చేసింది కూడా అది ఏదండి, ఇది బ్రాండెడ్ అండి, అది కూడా యాంకర్ బ్రాండ్ యూజ్ చేస్తారు దీనికి. ఓన్లీ లోకల్ అనేది ఏమి ఇచ్చాను, యూటిలైజ్ చేయరు మాక్సిమం. ఫ్యాన్స్ కానీ ఏదైనా సరే, ఫ్యాన్స్ దీనికి కూడా ఇచ్చాను చూడండి. ఉక్స్ ఏసీ ఫ్యాన్ వచ్చేస్తాం, ఇదిగోండి ఇక్కడ ఏసీ వచ్చేస్తుంది, ఏసీ ఇచ్చింది. ఓకే, దీనికి ఏసీ ప్యాంట్ ఇచ్చి చూడండి ఇక్కడ మీకు యాంకర్ బ్రాండింగే వాడారు మాక్సిమం. లోకల్ అనేది అసలు ఎక్కడ యూజ్ చేయము. ఇది ఫ్యాన్ ఒక మాట, ఇది ఇక్కడ ఫ్యాన్ తగిలిచ్చేస్తాం. అది వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ అని ఉంటాయి. మనం ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కొన్ని ఫ్యాన్, కానీ కొంతమంది ఇలా తగులుతుంది కదా, సో అందుకని మేము పైన ఇవ్వము, ఇక్కడ వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ ఇస్తాం అన్నమాట. వాల్ మౌంటెడ్ ఇస్తే మొత్తం అంతా రొటేట్ అవుతుంది, మనకి అందరికీ వస్తుంది. వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ ప్రొవైడ్ చేస్తాం. సో రెస్టారెంట్ టైప్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా, ఎవరైనా రెడీమేడ్గా ఉండాలనుకున్నా కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర మనం కన్సల్ట్ అవ్వచ్చు అనమాట. బెస్ట్గా ఉంది, లోపలైతే లావిష్గా ఉంది. నాకైతే వీళ్ళ దగ్గర మెయిన్గా కనిపించేది ప్రతి యూజ్ చేసే ప్రోడక్ట్ అనేది చాలా బ్రాండెడ్ యూజ్ చేస్తున్నారు అండ్ లావిష్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ప్రసాద్ గారు ఇంకొక ప్లేస్ పట్టుకొచ్చేది, ఇది ఏంటిది? ఇది మనం ఇంకో యాడ్ అండి. ఇది అక్కడ మనం కంప్లీట్ చేస్తాం కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తాం. వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత అన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తాం. చూద్దాం. అయిగోండి మనం అయిపోయినాయి అన్ని మళ్ళీ అక్కడ పెడతాం అన్నమాట. ఇట్లాగా ఓకే, మనకు వర్క్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ మనం ఇచ్చేస్తాం అంటే. ఓకే, ఇప్పుడు ఇవి 2 అయిపోయినాయండి. సో ఈ కంటైనర్స్ ఇవి షిప్పింగ్ కంటైనర్స్ అండి. ఓకే, మేము కూడా ఈ యాడ్లో షిప్పింగ్ కంటైనర్స్ పెడతాం. ఎవరికైనా షిప్పింగ్ కంటైనర్స్ కావాలంటే మనం కాంటాక్ట్ చేస్తే మనం షిప్పింగ్ కంటైనర్స్ కూడా మనం సేల్ చేస్తాం అన్నమాట. ఓకే, ఎవరికైనా షిప్పింగ్ కంటైనర్స్ కావాలన్నా కూడా వీళ్ళకి ఒకసారి కాంటాక్ట్ అయితే ఈ షిప్పింగ్ కంటైనర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సైజ్ వచ్చేసి 8x20 అండి. మ్యాక్సిమం ఇవి బయట ఎక్కడ దొరకవు, వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి కానీ మెజారిటీ అయితే దొరకవు బయట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆల్రెడీ రెడీ చేసినవి చూద్దాం మనం. సో ఇప్పుడు మీరు ఇందాక అక్కడ చూపెట్టిన అంతా ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టాం. ఓకే ఓకే, సో పూర్తిగా కోటింగ్ అయిపోయిందండి. ఇది కలర్ అవ్వలేదండి ఇంకా, ఇది పెయింట్ అవ్వలేదు, అది అయిపోయింది అది. ఓకే, పూర్తిగా అసలు బిఫోర్ ఒక 2 బ్రీఫ్, ఇది పూర్తిగా అవ్వకముందు ఇది పెయింట్ ఇంకా అవ్వలేదండి. ఇది ఓన్లీ ప్రైమర్ అయింది. ప్రైమర్ అంటే జింక్ ప్రైమర్, మామూలు ప్రైమర్ వాడాము మేము. రెస్ట్ రాకుండా ఉండడానికి జింక్ ప్రైమర్ వాడతాము. ఆ జింక్ ప్రైమర్ అయింది. ఇది జింక్ ప్రైమర్ అయిన తర్వాత చూడండి, అది కలర్స్ మనం కస్టమైజ్ చాయిస్ మాట. ఇది జింక్ ప్రైమర్ అయినాక ఇలా ఉంది, మొత్తం కోటింగ్ అయిన తర్వాత అలా కస్టమైజ్ చాయిస్ మాట. వాళ్ళకి ఇలా కావాలనుకుంటే ఇలాగ, లేదంటే వేరే డిజైన్ కావాలంటే వేరే. చూడండి, మామూలుగా అయితే అసలు మనం అక్కడ రాగా చూసిన దానికి జింక్ ప్రైమర్ వేసిన దానికి కలర్ వేసిన దానికి ఎంత తేడా ఉందో అసలు ఒక రేంజ్ లుక్ వస్తుంది నాకైతే. చూస్తే కూడా చాలా సూపర్గా బ్యూటిఫుల్గా ఉంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు లోపల రెడీ అయింది చూద్దాం మనం. సో ప్రసాద్ గారు లోపల చూపెట్టండి మాకు ఇది. ఓకే, ఇది మీరు చూసేది టోటల్గా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. ఇది చూడండి, ఇది మనకి వాళ్ళకి కిచెన్ సెటప్ కావాలంటే మనం ఇట్లా ఇవ్వాలన్నమాట. ఇది ఇట్లా ఇస్తాం. ఇది ఓకే, ఇది కిచెన్ సెటప్ మాట. ఇది చూడండి, దీనికి అంతా ఇట్లా మనం ఇలా దీనికి షింక్ ఎస్ఎస్ షింక్ వచ్చేస్తుంది. గ్రానైట్ పైన గ్రానైట్ వచ్చేస్తుంది. మన ఈ డోర్స్ ఇట్లా కింద కబోర్డ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మీకు కిచెన్ టైప్ సెటప్ అన్నట్టు టోటల్ గ్రానైట్ ఇచ్చారు, కూడా పైన ఎగ్జాస్ట్ ఇచ్చేసాం. ఓకే, దీని గురించి చిన్న బ్రీఫ్ ఏంటంటే మనకు గ్రానైట్ ఇచ్చారు కిచెన్ సెటప్ కి, ఎగ్జాస్ట్ ఇచ్చారు, ప్లస్ మనకి ఇక్కడ సింక్ ఒకటి వాష్ చేసుకోవడానికి ఇన్లెట్ అవుట్లెట్, కింద అవుట్లెట్ ఉంటుంది, పైన ఇన్లెట్ ఇచ్చేస్తాం. ఇన్లెట్ అవుట్లెట్ పైప్ కనెక్షన్ కూడా ఇక్కడ అయిపోయింది. సో కబోర్డ్స్ కూడా ఎంత మనకి ఏమైనా సామాన్ పెట్టుకోవాలని ఏదన్నా మనకు కబోర్డ్స్ ఇచ్చారు అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాస్ట్ అయితే సూపర్. ఇది మనకు కిచెన్ సెటప్ టైప్. ఓకే, ఇది బెడ్రూమ్. ఇందులో చూడండి, ఇందులో మీకు ఇందాక నుంచి చూసారా? సో ఇందాక ఒక వైట్ కనబడింది, ఇంకోటి కనబడింది, ఇంకో కలర్ చూడండి.
మా దగ్గర ఇన్ని రకాల కలర్స్ ఉంటాయి అన్నమాట మా దగ్గర. ఆఫీస్ సెటప్ కి మీరు చూసింది ఒక కలర్ ఉంది, ఇప్పుడు ఇది ఇంకొక టైప్ వుడ్ కలర్ టైప్ మనకి ఇచ్చారు. అందులో ఇంకా రెస్టారెంట్ లో కూడా డిఫరెంట్ కలర్ చూపించారు, ఇది ఇంకా డిఫరెంట్ కలర్. ఇలా ఇన్ని రకాలు ఎవరు మెయింటైన్ చేయలేరు, ఏదో ఒకటి రెండు చేస్తారు. మేము 4 రకాల మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఇది చాలా బాగుంది. మళ్ళీ మీరు బెడ్రూమ్ లోకి రండి, ఇంకా మీకు డిఫరెంట్ లుక్ ఇస్తాం. ఇది ఇప్పుడు మనం బెడ్రూమ్కి వెళ్దాం. రండి, చూడండి ఇది మన గ్రానైట్ లుక్ మాట. చూడండి ఇవి మొత్తం చూడండి, ఇది మార్బుల్స్ వేసినట్టు ఉంటుంది అన్నమాట. మనం MDF బోర్డు, MDF డోర్లో ఇది కొత్తగా ఒకటి వచ్చింది మనకి. ఇది మార్బుల్ టైప్ మాట. ఇట్లా కొంచెం మన ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇది ఎక్స్పెన్సివ్ అంటే ఇది మేము కస్టమర్ మీద వేయం, మాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది అంటే మీరు భరిస్తారు, మేము భరిస్తాం. ఈ మార్బుల్ చాలా కొత్తగా చాలా మంది ఇవ్వరు, ఇప్పుడు ఏదైతే నేను కొత్తగా చూస్తున్నా అయితే. ఓకే, మేము ఇస్తున్నాం అన్నమాట. ఇది బెడ్రూమ్ లుక్, బెడ్రూమ్ ఇంత నీట్ గా ఇచ్చారు. ఇందులో కూడా మనం చూడండి అటాచ్డ్ వాష్ ఇచ్చాము. వాష్రూమ్ అసలు యాక్చువల్లీ వాష్రూమ్ ఎట్లా ఇచ్చాము? వాష్రూమ్ ఇందాక అడిగారు కదా మీరు, వాష్రూమ్ ఎట్లా? అవునవును, ఇదిగోండి వాష్రూమ్ వెస్టర్న్ ఇచ్చారు. వెస్టర్న్ ఉంది. మనం ఇప్పుడు ఏది కావాలన్నా అది ఇస్తారు, ఏది కావాలంటే వెస్టర్న్, ఇండియన్ అంటే ఇండియన్ కావాలంటే ఇండియన్. ఇందులో అన్ని వచ్చేస్తాయండి మనకి. పైన షవర్. ఓకే, ఒకసారి నేను లోపలికి వెళ్ళి. సో ఇంత చిన్న దాంట్లో కూడా అంటే ఈ కంటైనర్లో కూడా ఇంత డిజైన్ చేయొచ్చని నేనైతే చూడలేదు. ఇక్కడ మనకు ఒక జస్ట్ వాష్రూమ్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు వాష్ బేసిన్ ఇచ్చారు, షవర్ ఇచ్చారు, ఎగ్జాస్ట్ ఇచ్చారు మనకి ఇక్కడ. సో మనకు వెస్టర్న్ కావాలంటే వెస్టర్న్, ఇండియన్ కావాలంటే ఇండియన్, ఏది కావాలంటే అది ఇస్తారనమాట. ఈ డోర్ ఇది కూడా ఇచ్చేస్తాను చూడండి, గీజర్ పాయింట్ మాట. ఓకే ఓకే, ఇక్కడ గీజర్ మాట, అక్కడ గీజర్ పెట్టుకోవాలి. గీజర్ పెట్టుకోవడానికి కూడా ఒక పాయింట్ ఇచ్చారనమాట. అంటే మనకు మోడర్న్గా ఒక ఇంట్లో ఎలాంటి అవసరాలు ఉంటాయో బరాబర్ అలాంటి అవసరాలు అన్నిటికి తగ్గట్టు వీళ్ళు డిజైన్ చేశారనమాట. సో డోర్ కూడా చాలా బాగుంది, దీనికి ఇచ్చిన డోర్ యూజ్ చేసింది కూడా. సో కింద ఏంటిదండి ఇది? కింద కూడా దీనికి చూడండి మ్యాట్, వినాయిల్ మ్యాట్ ఇందాక చూపించాను కదా, వినాయిల్ మ్యాట్ అని. ఇది డిఫరెంట్ గా ఉంటుంది చూడండి, బబుల్స్ ఉంటాయి ఇవి. ఇది బబుల్స్ ఎందుకంటే మనకి జారకుండా అన్నమాట, స్లిప్ కాకుండా ఉండడానికి. బాత్రూమ్ యూజ్ చేస్తాం, స్కిడ్ అవ్వకుండా ఉండడానికి కోసం ఇలా బబుల్స్ మ్యాట్ వాడతాం. ఓకే, చిన్న చిన్న వాటిని కూడా మీరు తీసుకున్నారన్నమాట పాయింట్స్. కింద స్కిడ్ కాకుండా ఉండడానికి బబుల్స్ మ్యాట్ ఒకటి ఇచ్చారు మనకి. సో ఇది బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్, బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చేసారు అనమాట. సో ప్రతి ఒక్కటి మోడర్న్ ఇంట్లో ఉండే ప్రతిదీ ఇచ్చేసారు. ఈ స్విచ్ బోర్డ్స్ కూడా వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇక్కడ ఒకటి ఇచ్చాము, ఆ కార్నర్ ఒకటి ఇచ్చాము. సో ఓవరాల్గా నాకు ఒక డౌట్ ఏంటిదంటే, ఇప్పుడు నాకు ఇల్లు బాగా నచ్చిందండి, మా వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నాకు బాగా నచ్చింది, చూసాము. సో దీనికి అందాక మేము కొనాలనుకుంటే ఎంత అమౌంట్ పడుద్ది మనకి? ఎట్లా అంటే అమౌంట్ డైరెక్ట్, ఎందుకంటే కస్టమైజేషన్. ఓకే, ఒకరికి వాష్రూమ్ కావాలి, ఒకరికి కిచెన్. మీరు ఇందాక చూసారు అందులో వాష్రూమ్ లేదు, కిచెన్ లేదు. అలా మనకి వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళని అడిగి అప్పుడు మనం ఇంత ప్రైస్ అని చెప్పచ్చు. ఇప్పుడు జనరల్ గా మాకు ఇప్పుడు ఒక రిసార్ట్ లేకుంటే ఒక సంథింగ్ ఒక ప్లేస్ ఉంది, మనం 10/20 తీసుకోండి, యాజ్ ఇట్ ఈస్ ఇదే కావాలి. ఇప్పుడు ఇది చాలా బాగుంది, నచ్చింది. దీనికి అందాక మాకు ఎంత అందాజుగా మనకి ఒక 10/20 తీసుకున్నాం అనుకోండి, ఒక 3 లోపల అయిపోద్ది మనకి. 3 lakhs కి వస్తుంది. 3 lakhs లోపల అయిపోద్ది. 10/20 తీసుకుంటే విత్ అన్ని ఫెసిలిటీస్ కల్పించుకుంటూ 3 లక్షల లోపే వస్తుందంట. ఇదైతే అన్బిలీవబుల్ అండి, ఎందుకంటే నేను ఎక్కడ చూడలేదు 3 లక్షలకి ఇంత మంచిగా రావడం చాలా కష్టం. ఇంత మళ్ళీ ప్రతిదీ బ్రాండ్ యూజ్ చేస్తాం, బ్రాండెడ్, ప్రతిదీ బ్రాండెడ్. మెయిన్ అది కస్టమర్ ఏది ఆలోచించాలంటే మేము ఇప్పుడు ఒకటి ప్రతిదీ బ్రాండెడ్ ఇచ్చేస్తాం. అదొకటి కస్టమర్ రావాలి, మా దగ్గరకు వచ్చిన కస్టమర్కి అదే చెప్తాను నేను. ఓకే, ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకి చూపిస్తాను అనమాట, ఏమేమి వాడుతున్నాం. మా యాడ్లో చూస్తానండి కొంతమంది చెప్పొచ్చు, నేను 10 రకాలు చెప్పొచ్చు, నేను బ్రాండ్ యూజ్ చేస్తా, ఇది చూసాను. కానీ అంతా అయిన తర్వాత వేరే యూజ్ చేసేయచ్చు, మీకు తెలియదు. అది లోన్ వైర్లు ఉన్నాయి, నేను ఐదు చేస్తాను, బ్రాండెడ్ ఇచ్చేస్తాను, మీరు చేయగలరు, దాన్ని చూడగలరు. కానీ నా యాడ్లో మీరు చూసారు, నా దగ్గర ఒక్కటి మీరు చూసినా సరే కనబడదు మీకు. వేరే ఏదైతే చెప్తున్నారో అది బరాబర్ అదే యూజ్ చేస్తున్నారు. సో 3 lakhsకి ఇంత మంచిది రావడం అనేది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా సూపర్ ఐడియా. సో మనం ఇంకా కోటెడ్ వేసిన తర్వాత, కలర్ వేసిన తర్వాత ఇంకొక కంటైనర్ ఉంది, దాన్ని కూడా చూద్దాం అనమాట ఇప్పుడు మనం. సో ఇది ఇంత కలర్ఫుల్గా అనిపిస్తుంది, అసలు ఇదేంటిది? ఇది మనకి కర్ణాటక గవర్నమెంట్ ఆర్డర్ అండి. ఓకే, ఇది కర్ణాటక గవర్నమెంట్కి. అంటే ఇది మన స్టేట్లో కాకుండా మీరు వేరే స్టేట్లో ఎక్కడికైనా మనం త్రూ అవుట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా మనం పంపుతాం. ఓ సూపర్. అంటే వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా కూడా వీళ్ళు సెండ్ చేయడానికి ఉందన్నట్టు ఛాన్స్. కర్ణాటక గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ మాట. ఓకే ఓకే, వాళ్ళకి మనం ఇలా మనకి 100 క్యాబిన్లు అండి ఇవి. ఆల్రెడీ పంపించేసాం 25 వరకు, ఇంకా రెడీ అవుతున్నాం అన్నమాట. అదే సూపర్, కంగ్రాట్స్. రండి ఒకసారి మాకు లోపల ఎట్లా ఇవ్వడారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంది, ఎట్లా వేయించుకున్నారని మేము చూస్తాం ఒకసారి. ప్రసాద్ గారు,
అసలు దీని స్పెషాలిటీ ఏంటి? ఇది ఏంటంటే ఇది కర్ణాటక గవర్నమెంట్ అండి. ఇది మన మున్సిపల్ కార్పొరేషన్ అనమాట. ఇది మనం సప్లై చేస్తాం. చాలా 100 క్యాబిన్స్ ఆర్డర్ ఇది మనం 24 వరకు సప్లై చేస్తాం. ఇంకా సప్లై చేస్తానే ఉన్నమాట. ఇవి చూడండి, అందులో MDF బోర్డులు చూసాం కదా, ఇది ACP షీట్స్ అనమాట. ACP షీట్స్ అంటే కస్టమర్ చాయిస్. వాళ్ళు మనకి ఇలా ఇలా అడిగారు, మనం ACP షీట్స్ వేస్తున్నాం అన్నమాట. ఇలాగా వాళ్ళకి ఇలా ఉంటే ఇది అలాగా రండి. ఇందులోకి ఏంటంటే 2 వాష్రూమ్లు ఇచ్చామన్నమాట. ఇది చూద్దాం రండి. ఇక్కడ 2 వాష్రూమ్స్ ఇచ్చాము. కింద అయితే మొత్తం కింద యాస్టేస్ కింద మనం 2 ఫీట్ గ్రిడ్ ఇస్తాము. కింద బైసన్ బోర్డ్ చేస్తాము. మళ్ళీ పైన మ్యాట్, ఇలా కింద వినాయిల్ మ్యాట్ వేసాము. ఇవన్నీ దేనికైనా అది కంపల్సరీ గ్రిడ్ ఉండాలి అనమాట. అది ఎవరికి. ఇందులో ఏంటంటే 2 వాష్రూమ్స్ ఇచ్చామన్నమాట. మనం దీంట్లో 2 వాష్రూమ్స్. వాళ్ళ డిజైన్ మాట. వాళ్ళు 2 వాష్రూమ్స్ రిక్వైర్మెంట్ అట్లా. బయట ఒక వాష్ బేసిన్ ఇచ్చాము. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. సేమ్ విండోస్ 2 సేమ్ విండోస్ ఇచ్చాము. 3 విండోస్ ఇచ్చాము. ఇదిగోండి. సో ఇది వాష్ మనకి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏది ఉంటే మీరు అది ప్లాన్ చేస్తారనమాట. ఇందులో ఏమో కమ్అవుట్ ఉంది. అందులో చూడండి, అది నెక్స్ట్ అది చూద్దాం. అది ఓకే. సో ఇప్పుడు మనం ఇంకొకటి ఇది చూద్దాం. 2 చూద్దాం. 2 వాష్రూమ్ ఎట్లా? ఇందులో ఒక వాష్రూమ్ అనమాట. అందులో కమ్అవుట్ ఉండదు. ఓన్లీ స్నానానికి వాటికి యూజ్ చేసుకోవచ్చు. సో అన్ని పాయింట్లు ఇచ్చారు. హ్యాంగర్ ఇచ్చారు, వాటర్ పాయింట్ ఇచ్చారు, షవర్ ఇచ్చారు, ఎవ్రీథింగ్. ఒక కామన్ ఒక ఇంట్లో మోడర్న్ హౌస్ లో ఏదైతే ఉంటుందో యాస్టీస్ గా అది మీరు కస్టమర్ కి అయితే ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ బడ్జెట్ లో. మళ్ళీ బడ్జెట్ ఎక్కువ కాకుండా వాళ్ళకి అడిగిన బడ్జెట్ లో ఇచ్చారు సక్సెస్ఫుల్ గా. సూపర్. ఇదైతే బాగుంది. ఇది ఎలా కావాలంటే అలా మాట. ఇది వాళ్ళకి కస్టమైజేషన్, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఇలా కావాలి. వాళ్ళకి ఏంటంటే ఇది ఫ్రెష్ మాట. ఫ్రెష్ అవడానికి ఇది ఫ్రెష్ అవడానికి ఫ్రెష్ అవడానికి రూమ్. 2 వాష్రూమ్లు ఇచ్చాము. ఇట్లా కొంచెం ఇలా కూర్చోడానికి అట్లా ఇచ్చేస్తాం అంతే. కస్టమర్ రిక్వైర్మెంట్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్ చేస్తారు. అవునండి, ఆల్ ఓవర్ ఇండియా ఉంది. మీరు వీళ్ళ డీటెయిల్స్ కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి, చూడండి, ఒకసారి కాంటాక్ట్ కూడా అవ్వండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫామ్ హౌస్ ఉన్నా, రిసార్ట్స్ ఉన్నా, ఇంకా ఎక్సెట్రా ఏదైనా ఆఫీస్ క్యాబిన్స్ కావాలన్నా కూడా ఖచ్చితంగా ఒకసారి నాగార్జున ఫ్యాబ్ వాళ్ళని అయితే మీరు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాల్సిందే. క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో బయట ఒకసారి అవుట్లుక్ చూద్దామండి. సో ప్రసాద్ గారు, నాకు ఒక డౌట్. ఇప్పుడు మొత్తం అయిపోయింది, కస్టమర్ ఆర్డర్ పెట్టారు. వైజాగ్, వరంగల్, విజయవాడ సమ్ ప్లేసెస్ నుంచి ఆర్డర్ వచ్చింది. సో మనం హైదరాబాద్ ఉన్నాం. హైదరాబాద్ నుంచి అక్కడికి ఎట్లా వెళ్తుంది? ఎక్కడికైనా మనకి ట్రాన్స్పోర్ట్ అయిపోద్ది అండి. ఓకే, ట్రాన్స్పోర్ట్ అయిపోద్ది. ఏంటంటే వాళ్ళు మనకి లొకేషన్ పెట్టాలి. ఇక్కడ పలానా లొకేషన్ పెడితే మనం ఏం చేస్తామంటే ఈ అందరూ తీసుకెళ్లారండి. కొంతమంది సపరేట్గా దానికి ట్రాలీలు ఉంటాయి, పెట్టుకుని దానికి చక్కగా బెల్ట్లు వేసుకుని దీనిపై నుంచి బెల్ట్లు వేసి నీట్గా కట్టుకొని తీసుకెళ్తారు. స్లోగా నెమ్మదిగా వెళ్తారు అన్నమాట. ఆల్రెడీ తయారైన క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఏముండదు. అట్లా మాదే బాధ్యత. వెళ్ళేదాకా రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది. అది సపరేట్ ఉంటారు తీసుకెళ్లే వాళ్ళు. వాళ్ళకి మనం ఇస్తాము, వాళ్ళు తీసుకెళ్తారు అనమాట. ఓకే. షిప్పింగ్ అయితే చాలా జాగ్రత్తగా వితౌట్ క్రాక్స్ తోని వీళ్ళు తీసుకొచ్చే బాధ్యత వీళ్ళే అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇంకొక డౌట్ ఏంటిదంటే రెయినీ సీజన్. ఇప్పుడు ఎండాకాలం అంటే మీరు బయట ఎండ ఉంటుంది, మనం దీంట్లో సమ్ ప్రాసెస్ చేసాం కాబట్టి లోపల కూల్ ఉంటుందని చెప్పారు. వర్షాకాలం పరిస్థితి ఏంది? వర్షాకాలం కూడా మనకి లీకులు ఏమి రావండి. ఎందుకంటే ఇది ప్రతిదీ కూడా మనకి జాయింట్ యాక్చువల్గా ఇది. ఓకే. ఎందుకంటే ఒకటే షీట్ రాదు కదండి. 4 ఫీట్ వస్తుంది. ఇటు రెండు ఒకసారి మనకి ఇప్పుడు మనకి ఈ 3 జాయింట్లు ఇవి. అవును. ఏమైనా కనిపిస్తున్నాయి ఎక్కడైనా జాయింట్? ఎక్కడ కూడా జాయింట్ ఎక్కడ మీకు జాయింట్ కనిపించదు. ఏంటంటే దీనికి మెటల్ పేస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే. ఆ మెటల్ పేస్ట్ మొత్తం రాసి దాన్ని 3-4 టైమ్స్ గ్రైండింగ్ చేస్తారన్నమాట. 3-4 టైమ్స్ గ్రైండ్ చేసి చూడండి ఎక్కడైనా మనకి జాయింట్ కనబడుతుందా మీకు? అసలు సింగిల్ పీస్ లాగా ఉంటుంది. 4 జాయింట్లు అయ్యి 3 జాయింట్లు, మినిమం 3 జాయింట్లు ఉంటాయి. 12 ఫీట్ కదండి, 4 ఫీట్ అలా 3 జాయింట్లు కనబడొస్తాయి. అయినా మీకు ఎక్కడ జాయింట్ కనబడదు. అలా ఎక్కడైనా పైన ఉన్నా కానీ మనం వేసి మెటల్ పేస్ట్ ఉంటుంది అన్నమాట. మెటల్ పేస్ట్ రాసిన తర్వాత కూడా ఏం చేస్తామంటే మేము ఫుల్ వాటర్ టెస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే. పైప్ పెట్టి మొత్తం వాటర్ పోస్తుంటాను పైన ఫుల్గా వాటర్ చెకింగ్ మాట. వాటర్ చెక్ అయిన తర్వాతనే మిగతా ప్రాసెస్ ఎక్కడన్నా లీకులు ఉంటే మళ్ళీ అప్పుడు చూస్తామన్నమాట. చూసి బిల్డింగ్లు కొట్టడము, మళ్ళీ మెటల్ పేస్ట్ పెట్టడం ఇవన్నీ చేసిన తర్వాతనే లోన నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం. క్వాలిటీ చెకింగ్ ముందు ఫస్ట్ క్వాలిటీ చెకింగ్ ఉంటుంది. క్వాలిటీ చెకింగ్ తర్వాతనే ఫర్దర్ ప్రాసెస్కి వెళ్తాం. సూపర్. నేను ఇందాక మనకి చెప్పాను కదండి, రకరకాల బోర్డ్స్ ఉంటాయి. ఇది కస్టమైజేషన్ అని చూడండి. ఇందులో మనకి ఇది ఈ కలర్ ఒకసారి చూడండి. ఇది
ఇది వుడ్ టెక్స్చర్ వస్తుంది అన్నమాట. ఇది మనకి ఇలా చెక్కలాగా అట్లా ఉంటుంది అన్నమాట. ఇది అయితే మీరు ఇక్కడ వర్క్ చేసేదంతా మెటీరియల్ అంతా ఆల్రెడీ మీ స్టోరేజ్ ఉంటుంది అన్నమాట. అందులోంచి ఇదంతా మీ స్టోరేజ్ అండి. ఇది చూడండి, ఇది మార్బుల్ లుక్ మాట. ఇందాక అందులో చూసాం కదా, ఒక రూమ్ లో చూసాం కదా, అది ఇది చాలా బాగుంటుంది. వేస్తే చూసారు ఎంత బాగుంటుందో. అది ఇది కొత్తగా డిజైన్ అన్నమాట, కొత్త డిజైన్. ఇది బాగుందండి. మార్బుల్ లుక్, థిక్నెస్ అయితే సేమ్, థిక్నెస్ అయితే అన్ని సేమ్ ఉంటాయండి. పైన మన కలర్స్ చేంజ్ అవుతుంది, క్వాలిటీ పరంగా బాగుంటుంది. క్వాలిటీ పరంగా. ఇదేంటిదండి? ఇది ఒక కలర్ అండి. మొన్న ఇందాక చూడండి ఆఫీస్లోకి వేసారు, వేరే దాంట్లోకి వేసాం, చాలా బాగుంటుంది వేస్తే. ఇది ఆఫీస్ పరంగా లుక్ అయినా దేనికైనా బాగుంటుంది. ఓకే, ఇవి మనం ఏసీపీ షీట్స్ అంటామండి. ఇది ఇందాక బాత్రూమ్ లో చూసారు కదా, అవి బాత్రూమ్ లో వేస్తామంట. ఇది ఏమైంది, పైన అల్యూమినియం లేయర్ వస్తుంది. ఇది మనకి ఇందులో వాటర్ పోసినా ఏం వేసినా ఏమి అవ్వదు అనమాట. అందుకని ఏమి ఉండదు. అందుకని వాష్రూమ్స్ లో వాడతాం ఏసీపీ షీట్స్ అండి. ఆ పైన నేను చెప్పాను సార్, గ్లాస్ ఫుల్ అని. మా దగ్గర అన్ని, మా దగ్గర వేరే టెంపరేచర్ కంట్రోల్ చేస్తాం. గ్లాస్ ఫుల్ అంటారు. ఇది మీరు మెయింటైన్ చేస్తాం. ఇవన్నీ మన కింద వేసే మ్యాట్స్, వినైల్ మ్యాట్ అండి. వినైల్ మ్యాట్స్ చాలా రకాల మ్యాట్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉంటాయి. మనకి ఏ కలర్ కావాలంటే కలర్ కూడా బాగానే ఉంది. అవును, చాలా థిక్నెస్ ఉంటుంది అది. ఓకే, సూపర్. అయితే మీరు ఈ యార్డ్ లో ఆల్రెడీ స్టోరేజ్ చేసి పెట్టుకుంటారు? ఎప్పుడు మనకి ఒక 10 కంటైనర్లకు ఎప్పుడు రెడీగా ఉంటాయి, రెడీగా ఉన్నట్టు ఉంటది. ఇక ఎప్పటికి వీళ్ళు స్టోరేజ్ చాలా పెద్ద యార్డ్ అండి. ఇదైతే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఇంత పెద్ద యార్డ్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. వీళ్ళ దగ్గర చాలా పెద్ద యార్డ్. ఇది చూడండి, మనం వాడే, ఇందాక నేను చెప్పాను కదా, ఏది బ్రాండెడ్, అన్ని బ్రాండ్. ఇదిగోండి ఫ్యాన్లు చూడండి, క్రాంప్టన్ ఫ్యాన్లు. మనం ఇందాక మనకు లోపల ఏమేమి వాడతారో అవన్నీ క్రాంప్టన్ ఫ్యాన్లు. ఓకే, స్విచ్చెస్ అండి, యాంకర్ స్విచ్చెస్, యాంకర్ ఇందులో చూడండి, వైర్లు చూడండి, ఇవి ఫైన్ క్యాప్ వైర్స్ డైరెక్ట్. అసలు ఎక్కడ మీకు చూసారా, ఇన్ని చూపించాను. ఎక్కడైనా మీకు లోకల్ అనేది ఎక్కడన్నా చిన్నది కనబడిందండి. మేము అసలు మా యార్డ్ లోనే యూజ్ చేయం కూడా. ఈ యార్డ్ లో ఇది కారణం బ్రాండెడ్ మేము వాడుతున్నాం అని చెప్పడం. ఇదిగోండి లైట్స్ అండి, హెవెల్స్ అండి. ఇప్పుడు ఇది మనం లోకల్ వాడామనుకోండి, ఇది 570 రూపాయలు ఎంత లైట్ ఉంటుంది. లోకల్ వాడితే 200. సేమ్ ఇలాగే ఉంటుంది చూడటానికి. అది కస్టమర్లు తెలుసుకోవాలన్నమాట. ఇది కస్టమర్ తెలుసుకోవాలి ఎంత క్వాలిటీ వాడుతున్నాం అనేది వాళ్ళకి అర్థమైపోద్ది. అందుకనే నేను కస్టమర్ని ఎప్పుడు వచ్చిన తర్వాత మా అన్ని చూపిస్తాను అన్నమాట. ఇట్లా యాక్చువల్గా ఎవరైతే వీళ్ళు వాడే ఎక్విప్మెంట్స్ అయితే మాక్సిమం చూపెట్టారు, బట్ వీళ్ళు చూపెడుతున్నారు మేము వాడుతున్నాం. ఇదిగోండి, ఇది మనం విండోస్ ఆల్మోస్ట్ ఒక 60-70 విండోస్ రెడీగా ఉంటాయండి. ఎప్పుడు మనం చెప్పాను కానీ, ఒక 10 కంటైనర్లకు ఎప్పుడు మన దగ్గర మెటీరియల్ రెడీగా ఉంటుంది అండి. ప్లస్ అక్కడ వాష్రూమ్స్ వేసామనుకోండి, వాష్రూమ్ చూడండి, సెరా ఫిట్టింగ్స్ అన్ని. ఓకే ఓకే, అక్కడ చూడండి, సెరా బ్రాండ్ లోకల్ వాడడం. లోకల్కి సెరాకి ఎంత డిఫరెంట్ ఉంటుంది ప్రైస్, క్వాలిటీ పరంగా, ప్రైస్ పరంగా చాలా తేడా ఉంటుంది. అన్ని సెరా ఫిట్టింగ్స్ వాడతాం. బాత్రూమ్ లో వాడేది బాత్రూమ్ బ్రాండెడ్ యూజ్ చేస్తున్నారు. ప్లస్ ఇదిగోండి, ఇది కమ్అవుట్ ఉంది, సెరా వాష్రూమ్ కమ్అవుట్. ఓకే, ఆల్మోస్ట్ మీరు బ్రాండింగ్ ఇందాక చెప్పారని అనుకున్నాం కదా. లేదండి మేము ఒకసారి మా యార్డ్కి తీసుకొస్తాం, మేము వాడేటి ఇవి పెడతాం, మీకు అర్థమవుతుంది అని చెప్పేసి వీళ్ళు లోపల తీసుకురావడం జరిగింది. రియల్లీ గ్రేట్ అండి. అసలు మీకు మీరు చూసారు, ఇన్ని చూపించాను, ఎక్కడైనా లోకల్ కనబడిందా? అసలు లేదు, సమస్య లేదు. చాలా బాగుంది. యార్డ్ కూడా చాలా పెద్ద. నేను జనరల్ గా చూసాను, అంటే ప్రీ ఫ్యాబ్ హోమ్స్ చేస్తారు, బట్ ఇంత పెద్ద యార్డ్ మెయింటెనెన్స్ అయితే మీరే. ప్రతిదీ ఒక 20-30 కంటైనర్. సూపర్. ఒకసారి ఓవరాల్ లుక్ కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంది. ఇంత పెద్ద యార్డ్ లో ప్రతిదీ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అది అప్రిషియేట్ చేయొచ్చు వీళ్ళని. సో ప్రసాద్ గారు మొత్తానికి అయితే మాకు మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేశారు. సో కాస్ట్ గురించి మెయిన్గా మాట్లాడుకుందాం. 3 lakhs నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు మనం 6 lakhs అలా. అంటే మన ఎట్లా అంటే మనకి మన సైజుని బట్టి మనకి కాస్ట్ మారిపోతాం. ఓకే, కస్టమర్ రిక్వైర్మెంట్ ఎంత లావిష్గా ఉంటే అంత ప్రైస్ పడుతూ ఉంటుంది. అది కూడా విత్ ఇన్ బడ్జెట్లో చేస్తారు. జనరల్గా బయట ఒక 10 lakhs అయింది అనుకోండి, మన దగ్గర చాలా తక్కువకే వస్తుంది. మాక్సిమం వీళ్ళు బెస్ట్ క్వాలిటీ ప్లస్ అఫోర్డబుల్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ ఇస్తాం. బెస్ట్ క్వాలిటీ అఫోర్డబుల్ ప్రైస్, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు ప్రైస్ ఇస్తారనమాట. సో అందుకే వీళ్ళకి ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో ఇంకొకటి ఏంటిదంటే మనకి కంటైనర్స్ అయినా కూడా ఏవైనా షిప్మెంట్ బాధ్యత మొత్తం మీరే చూసుకుంటా అని చెప్పారు. అయితే షిప్పింగ్ బాధ్యత మాదే, అంటే అక్కడికి వెళ్ళే వరకు మాదే. కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ షూర్గా ఎవరైతే కొంటారో వాళ్ళే తీసుకుంటారు. సో ప్రైజెస్ కూడా 3 lakhs నుంచి అప్ టు 5K ఉన్నాయి. బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి అనమాట. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. ప్రతిదాన్ని చాలా ఇంటీరియర్
ఇన్ని మెయింటైన్ చేస్తామన్నమాట మేము 4-5 రకాలు. అసలు నేను ఏదో కంటైనర్ హౌస్ అంటే ఫస్ట్ నా ఆలోచన ఏంటంటే జనరల్గా ఒక కంటైనర్లో చిన్న చిన్న డిజైన్ చేసి ఏదో ఇస్తారనుకున్నాను. బట్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళానో ప్రతిదీ చెక్ చేశానో ఇంత క్వాలిటీ ఈ కాస్ట్లో మెయింటైన్ చేయొచ్చా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, అది మాత్రం సూపర్ బండి అసలు. సో ఇంకొకటి ఏంటిదంటే మా వ్యూవర్స్ తరపున నేను అడిగేది, యాంకర్ రాహుల్ అని పేరు చెప్తే ఓకే ఏమన్నా తగ్గిస్తారా? డెఫినెట్గా చేస్తాం సార్. షూర్, ఇది మరి మాటిస్తున్నారు, డెఫినెట్గా చేస్తాం, పక్కా తగ్గిస్తారు. వాళ్ళు వచ్చి యాంకర్ రాహుల్ నుంచి వీడియో చూసినాము మాకు ఏమైనా తగ్గిస్తారా ప్రసాద్ గారు అంటే మీరు తగ్గియాలి డెఫినెట్గా, ఎందుకంటే నా కాంటాక్ట్ ఉంటే నాకు కూడా ఫోన్ చేస్తారు వాళ్ళు. ఓకే సో షూర్ అన్నట్టు. షూర్ అండి. సో మన ఛానల్ నుంచి వచ్చి కూడా ఇక్కడ వీళ్ళని కన్సల్ట్ అయితే నాగార్జున ప్రీఫ్యాబ్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి యాంకర్ రాహుల్ అని మీరు చెప్తే ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అనేది 100% ఉంటుంది. మీకు అందరితో పాటుగా మనది ఇంకా తక్కువగా ఉండడానికి వీళ్ళు ఛాన్సెస్ అయితే చూస్తారు. సో ఈ వీడియో మీ అందరికి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ డబ్బులు పెట్టి ఇల్లులు అయ్యి కట్టలేకపోతున్నాం. సో ఇలాంటి కంటైనర్ హౌస్ అనేది ఇప్పుడు బాగా మనకు యూజ్ అవుతుంది. సో తక్కువ ప్రైస్లో ఇంత మంచి డీటెయిలింగ్గా ఇంత మంచిగా ఇచ్చేదైతే చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో నాగార్జున ప్రీఫ్యాబ్ వాళ్ళదైతే వర్క్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి వచ్చి చెక్ చేయండి, ఇక్కడికి వచ్చి చూడండి. సో వీళ్ళది అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, మీరు అందరు కాంటాక్ట్ అవ్వండి. ఒకసారి వచ్చి ప్రతిదీ చెక్ చేయండి. నేను చెప్పడమే కాదు, మీరు చూసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను ఎవరికైనా చెప్పేది అదే, మీరు ఒకసారి వచ్చి ఎలా ఉంది, ఎంతకి ఇస్తున్నారు, మా రిక్వైర్మెంట్ ఏందనేది మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళని కన్సల్ట్ అవ్వండి. చాలా అంటే చాలా బెటర్ ప్రోడక్ట్ అయితే వీళ్ళు అవుట్పుట్ ఇస్తున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ యాంకర్ రాహుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.